మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపు 2026 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో భారీ షాక్. మైక్రోసాఫ్ట్ ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం తన 50వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న కేవలం 3 నెలల వ్యవధిలోనే దాదాపు 4% ఉద్యోగులను తొలగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా అన్ని విభాగాలకు చెందిన సుమారు 9,000 ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. అధికారికంగా జూలై 2వ తేదీ నుంచి ఉద్యోగులకు తొలగింపు నోటీసులు పంపించడం ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ ప్రకటనల ప్రకారం కంపెనీ అంతర్గత పరిపాలనలో కొన్ని మార్పులు చేయాలన్న ఆవశ్యకతతో ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ స్థాయిలో మేనేజర్లను ఉంచడం, ఉత్పత్తులు, విధానాలు మరియు బాధ్యతలను సమీకరించడం ద్వారా సంస్థను మరింత సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ముందడుగు వేసింది. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి మాట్లాడుతూ, పరివర్తన మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంస్థ మరియు ఉద్యోగులను విజయవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మార్పులు అమలులో ఉన్నాం అన్నారు. ఏం జరిగింది? ఎందుకు ఈ తొలగింపులు? రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI పై భారీగా పెట్టుబడులు పెడుతోంది. కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరం కోసం దాదాపు $80 కోట్ల డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. కానీ ఈ భారీ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడి కంపెనీ లాభాల్లో ఒత్తిడిని సృష్టిస్తోంది. ఈ క్రమంలో సంస్థ గణనీయంగా ఖర్చులు తగ్గించాలని చూస్తోంది. ఈ తరహా నిర్ణయాలు మైక్రోసాఫ్ట్ మాత్రమే కాక ఇతర టెక్ దిగ్గజాలు కూడా తీసుకుంటున్నాయి. ఉదాహరణకు, ఫేస్బుక్ తల్లిదండ్రుల సంస్థ మెటా ఈ ఏడాది తక్కువ పనితీరు ఉన్న 5% ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. గూగుల్ కూడా గత ఏడాదిలో శతకల కొద్దీ ఉద్యోగులను తొలగించింది. ఈ విధంగా టెక్ పరిశ్రమలో AI విప్లవం కొనసాగుతుండగా దాని ఖర్చులను తగ్గించేందుకు మానవ వనరులపై ప్రభావం పడుతోంది.